గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు ఎవరు అర్ధరాత్రి అయినా సరే ట్విట్టర్లో ట్వీట్ పెడితే మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి వెంటనే స్పందించేటువంటి మంత్రి కేటీఆర్ అప్పట్లో. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పోస్టు లోకేష్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. దాదాపుగా ఎక్స్ వేదికగా చాలా కంప్లైంట్లు రావటం, వీటన్నింటికీ కూడా లోకేష్ స్పందిస్తూ ఉండటం, దీని గురించి మీడియాలో అలాగే సామాజిక మాధ్యమాలలో రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈరోజు పరిస్థితి ఏంటంటే, బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళినటువంటి ఒక మహిళ, సో అక్కడ తన యజమాని కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి ఆమె ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఒక సెల్ఫీ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పొట్టకూటి కోసం ఇది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి మహిళ అని చెప్పి ఆమె చెప్పుకోవడం జరిగింది. సో పొట్టకూటి కోసం కువైట్ వచ్చానని, ఇక్కడ తన యజమాని సరిగా చూసుకోవట్లేదని, సరైన భోజనం కూడా పెట్టట్లేదని, తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, నోటి నుండి రక్తం వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదని, వైద్యం చేయించట్లేదని, కాబట్టి దయచేసి తనని ఆదుకుని సొంత దేశానికి రప్పించాలి అని చెప్పి ఆమె ఒక సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ నారా లోకేష్కి ట్యాగ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోకేష్ దీని మీద స్పందించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఒక 4-5 వచ్చినాయి. దాదాపుగా వాళ్ళందరినీ కూడా స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ మహిళ వంతు, ఇప్పుడు కూడా లోకేష్ దీనికి స్పందించడం జరిగింది. త్వరలోనే ఆమెను స్వదేశానికి అలాగే ఏపీకి రప్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి దీని మీద తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూడాలి.